నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు ఒక యువ నాయకుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్. జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదని కాంగ్రెస్ పార్టీని ఎంతోమంది అని చెప్పారు. విశ్లేషకులంతా కూడా అసలు దీని గురించి మాట్లాడారు. అధికారంలో ఉన్నా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఒక్క సీటు కూడా సంపాదించుకోలేదని చాలా అపవాదం అయితే వాళ్ళ మీద వేశారు. అలాంటి సమయంలోనే ఎగ్జాక్ట్గా గత కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నాయకురాలైనటువంటి సాయన్న కూతురు లాస్య నందిత హఠాత్ మరణం అందరికీ బాధాకరమైన విషయమైనా కానీ ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఎవరికి వారి అభ్యర్థులు ఎమ్మెల్యే స్థానానికి సిద్ధమయ్యారు. అందరూ కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక బై ఎలక్షన్స్కి నాంది పలికినట్లే అని చెప్పొచ్చు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనువైన సమయం. ఎందుకంటే అప్పటికే అధికారంలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారే అనేది వాళ్ళ మీద పడుతున్నటువంటి చిన్న ఆరోపణ. అంటే వాళ్ళ మీద ఒక దీనికి ఎత్తి చూపడానికి ఒక అంశం అయితే దొరికింది వాళ్ళకి. మరి ఇది నిరూపించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని దింపాలనేసి వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. కానీ అంత సమయం లేదు. ఒకవైపు ఆల్రెడీ లాస్య నందిత చనిపోవడం వల్ల ఆమెకి ఎంతో సానుభూతి ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటేనే సాయన్నకి పేరు వచ్చిన ప్లేస్. అతనికి తప్ప మరెవరికి కూడా ఊహించుకొని ప్రజలంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున సాయన్నకే సంబంధించిన కుటుంబీకులకైనా లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా మద్దతు చూపడానికి సిద్ధంగా ఉన్న సమయం అన్నమాట. అయితే ఆ టైంలో సాయన్న చనిపోయారు. సాయన్న చనిపోయిన తర్వాత లాస్య నందితని ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది. అసెంబ్లీ నాయకురాలుగా ఆవిని అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. బట్ కొన్ని అనివార్య పరిణామాల వల్ల, కొద్దిగా యాక్సిడెంట్ వల్ల లాస్య నందిత హఠాత్ మరణం చెందడం అందరికీ తెలిసిందే. ఇది ఒక బాధాకరమైన విషయం. అయినప్పటికీ కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని భర్తీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి శ్రీ గణేష్ అనే అభ్యర్థిని ఎమ్మెల్యేగా సిద్ధం చేశారు. మరోవైపు బీజేపీ నుంచి వంశీ తిలక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధంగా ఉన్నారు. మరి బీఆర్ఎస్ సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి అయినటువంటి నివేదిత సాయన్నని దింపడం జరిగింది. అయితే ఎప్పుడైతే లాస్య నందిత చనిపోయారో ఆ సానుభూతి అంతా ఖచ్చితంగా నివేదిత సాయన్నకే ఉంటుంది. ఆవిడే గెలుస్తుందని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అసలు సమయం కూడా లేదు. లేదంటే బీజేపీకి సంబంధించి వంశీ తిలక్ కూడా గెలుస్తారనుకున్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, ఆల్రెడీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఏదో బీజేపీకి సంబంధించిన వంశీ తిలక్నైనా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. లేదంటే లాస్య నందిత సోదరి అయినటువంటి నివేదిత సాయన్నని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి శ్రీ గణేష్ గెలుస్తారని నమ్మకం ఎవరికీ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సొంత పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా అతన్ని, అంటే సీనియర్ నేతలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఆయనను గెలిపించడానికి ముందుకు రాలేకపోవడం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. మరి ఇదే టైంలో అధినేత అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రంగంలోకి దిగారు. వారి ఆదేశాల మేరకే కంటోన్మెంట్ ఇన్ఛార్జ్గా రఘునాథ్ యాదవ్ని దింపడం జరిగింది. రఘునాథ్ యాదవ్ కరెక్ట్గా 15 రోజుల ముందే రంగంలోకి దిగారు. మనకు అసలు సమయమే లేదు. అలాంటి టైంలో కంటోన్మెంట్ రాజకీయాలు అనేవి కూడా ఎప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్ ఉన్నాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కూడా చాలా అతని మీద గట్టిగానే చెప్పారు, జోక్యం చేసుకోవద్దు, రావద్దు, ఎన్నో బెదిరింపు అన్నీ ఉన్నా కానీ అసలు వెనుకంజ వేయలేదు రఘునాథ్ యాదవ్. ఎలా అయినా కాంగ్రెస్ అభ్యర్థిని ఖచ్చితంగా తీరాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నమ్మకాన్ని ఎలా అయినా వమ్ము చేయకూడదని, ఆయన ఆదేశాల మేరకు ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలని రఘునాథ్ యాదవ్ గారు అయితే ఖచ్చితంగా
ప్రజల్లోకి వెళ్ళడం, మమేకం అవ్వడం, ప్రజలతోనే తిరగడం, చాలా కష్టపడి అయితే కృషి చేసి పనిచేశారు. అయితే ఒక పక్కన పార్టీ నాయకులే అంత సమన్వయంగా ఉండకపోవడంతో వాళ్ళని కలుపుకోవడం, ప్రజల్లోనే కలిసి మమేకమై ప్రజల్లో డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేయడం, పక్కన ఎవరెవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇతను కూడా గణేష్కి చాలా సహాయంగా ఉండడం చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి విషయం అని చెప్పాలి. మరి 15 రోజుల ముందు మనకు సమయం కూడా లేకపోయినా కానీ పార్టీని బలోపేతం చేయడానికి రఘునాథ్ యాదవ్ పాత్ర అయితే చాలా ఉందని చెప్పాలి. మరి రఘునాథ్ యాదవ్ చేసినటువంటి కృషి, పట్టుదల, ఆయన చేస్తున్నటువంటి ప్రచారాలు ఏదైతే ఉన్నాయో చరిత్ర సృష్టించిందని చెప్పాలి. అంటే ఓడిపోతారు అనే స్థానాన్ని కూడా గెలిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా చక్రం తిప్పాడు అని చెప్పాలి. వ్యూహాత్మకమైన అంటే ప్రతిపక్షాలకు కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి, ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థులకి చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలకి ఖచ్చితంగా అడ్డుకట్ట వేసి వీళ్ళు గెలవడానికి చేస్తున్నటువంటి పన్నాగాలు కానీ, వీళ్ళు గెలవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చాలా గొప్పవి అని చెప్పాలి. అటువంటి కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజు యాదవ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ గెలవడానికి ముఖ్య పాత్ర వహించాడని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. మొత్తానికైతే కనిపించకుండా పొంగులేటి శ్రీనివాస్ గారు ఎంత సహాయం చేశారో కనిపిస్తూ రఘునాథ్ యాదవ్ గారు శ్రీ గణేష్ని గెలిపించడానికి అంతే కృషి చేశారని అనాలి. సో ఓవరాల్గా ఇప్పుడు మనమందరం కూడా ఒకసారి గణేష్కి, అదేవిధంగా రఘునాథ్ యాదవ్కి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.